అందరికీ నమస్కారం. నా పేరు హర్నాథ్ బాబు. నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఏ బాధలు పడతారో వాళ్ళే పడతారు, మనకెందుకని చెప్పి పెట్రోల్ ని అలా పెంచుకుంటూ పోతున్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు కూడా ఏదో పని మీద వెళ్ళడం, వ్యాపారం అని అలా చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోయినా వాళ్ళు మట్టుకు వాళ్ళు బతుకుతున్నారు ఈ పెట్రోల్ కొట్టించుకొని బళ్ళ మీద వెళ్తూ. మరి ఒక పక్క గ్యాస్ పెంచుతున్నారు, ఒక పక్క పెట్రోల్ పెంచుతున్నారు. ప్రజలు అడగరు అన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు నిలబడి ఇది అన్యాయం అని అడగగలగాలి. అది లేదన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. మీరు చాలా తెలివిగా గ్యాస్ పెంచారు. ఇంటి గ్యాస్ పెంచితే తిరుగుబాటు చేస్తారని ఒకళ్ళ గ్యాస్ పెంచారు. దోశకి 10 రూపాయలు ఆలు పెంచారు. అంటే ఒక ఇంట్లోంచి నెలకి 900 రూపాయలు అదనంగా వెళ్ళిపోతుంది వాళ్ళ జోబుల్లోంచి. ప్రతి నెల 20వ తారీఖు వేసే జోబులు సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోబులు ఖాళీ అయిపోతున్నాయి. మరి ఎంత మీకు ఓటేసినందుకు మీరెంత మోసపూరితమైన ప్రభుత్వం నడపడం ఎంతవరకు? మనమేమైపోతాం, మన పిల్లలు ఏమైపోతారు, ఎలా బ్రతుకుతామన్న ఆలోచనతో మీరు కానీ లేకపోతే మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మీ ఆలోచన మార్చండి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ప్రతి వాళ్ళు కనీసం పోస్ట్ కార్డ్ అయినా రాయండి. ఇది అన్యాయం, మీకు నమ్మి ఓటేసి ఇలా చేస్తారని అడగండి. తిరుగుబాటు చేయలేని వాళ్ళంటే పోస్ట్ కార్డు ఉద్యమం పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయండి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇది అన్యాయం సార్ అని. ఏది చేయకుండా మీరు అలా ఉంటే పెట్రోల్ 200 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఏం తింటాం, ఎలా బతుకుతాం, పిల్లలు ఎలా పెంచుకుంటాం అన్నది మీరు ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం.